ఏమండి, మన గోపి వేరు కాపురం పెడతాడేమోనని నాకు భయం వేస్తోందండి. ఒక్కగానొక్క కొడుకు, వాడిని వదిలి బ్రతకడం ఎలాగా? మంచి సంబంధం అనుకుని ఆ సౌజన్యకి ఇచ్చి పెళ్లి చేస్తే అది నంగనచ్చి తుంగబుర్రలా చేసేవన్నీ పక్క నుంచి చేస్తూ పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. నోరెత్తి ఒక్క మాటైనా మాట్లాడదు. అయినా నేను మాత్రం ఎప్పుడైనా గయ్యాళ్ళ విరుచుకుపడ్డానా, మాట్లాడానా? తన పని తను చేసుకుపోతూ ఉంటే నా పని నేను చేసుకుపోతున్నాను. ఇంతలోనే అబ్బాయికి నా మీద ఏవేవో నూరిపోసింది. త్వరలోనే మేము వేరే వెళ్ళిపోతామని గోపి చెప్తాడని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే గోపి అసలు ఈ మధ్య నాతో మాట్లాడటమే మానేశాడు. ఆఫీస్ నుంచి రాగానే త్వరగా తయారైపోయి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక అంతే, పొద్దున్నే తయారై బయటకు వస్తాడు. ఏదైనా సెలవు వచ్చిందంటే ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోతారు. అమ్మాయికి ఇంట్లో పనుందని నేను చెప్తామని ప్రయత్నించినా వాడు వినిపించుకోవడం లేదు. ఒకప్పుడు నా మాట తూచా తప్పకుండా పాటించేవాడు. చూడండి ఎలా మార్చేసిందో. వాడు కానీ దూరం అయితే నేను తట్టుకోలేనండి. ఎందుకు లక్ష్మి అలా కంగారు పడతావు? అబ్బాయి అలా ఎప్పటికీ అనుకోడు. అయినా నువ్వేం తక్కువ తిన్నావా? గయ్యాళి అత్తలా నోరేసుకుని ఆమెను మాటలు అనవు అంతే. కానీ ఒక్కరోజైనా ఆప్యాయంగా పలకరించావా, మాట్లాడావా? ఈ ఇంట్లో ఆమె ఎక్కడ నుంచోవాలో ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియక అవస్థ పడుతూ ఉంటుంది. ఎప్పుడు నీ కనుసైగలు చూసి భయపడిపోతూ ఉంటుంది. ఆ విషయం ఇంట్లో ఉన్న అందరికీ అర్థమవుతోంది. నీకు అర్థం అవడం లేదా? ఆమె స్వేచ్ఛ ఆమెకి ఇవ్వాలి కదా లక్ష్మి. ఏ పని చేయాలన్నా ముందు నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఏ మాట మాట్లాడాలన్నా ముందు నీ అనుమతి కావాల్సిందే. అలా ఎవరు బ్రతుకుతారు? నువ్వు అంత ఇబ్బంది పెడుతూ అబ్బాయి మీద ప్రేమ ఉందంటున్నావే, అబ్బాయి మీద ప్రేమ కోడలి మీద కూడా ఉండాలి కదా. పోనీ ఆ అమ్మాయి ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా అప్పుడు ఆలోచించవచ్చు. అసలు నోట్లో నాలుక లేని మనిషి. ఏ రోజు నోరెత్తి గట్టిగా మాట్లాడమే వినలేదు. అయినా నువ్వు సాధిస్తూనే ఉన్నావు. అది కూడా మాటలతో కాదు, కను సైగలతోనే. అంటే నువ్వు గయ్యాళి అత్త కంటే చాలా ఎక్కువ అని అర్థం. ఇది మరీ బాగుంది. అవకాశం దొరికితే చాలు నన్ను ఏదో ఒకటి అంటే కానీ మీకు నిద్ర పట్టదు. అందరూ అత్తగారులు ఎలా ఉంటారో నేను అలాగే ఉన్నాను. నేనేం చేశానని? ఇంకా రాచి రంపాన పెట్టే అత్తగారులు కూడా ఉన్నారు. తెలీదన్నట్టు మాట్లాడకండి. మరి మీ అమ్మ మాత్రం నాతో ఎప్పుడైనా మాట్లాడిందా ఏంటి? ఎప్పుడూ అలాగే ముభావంగానే ఉండేది. ఆమె చూపులను బట్టే అర్థం చేసుకొని నేను ఇంటిడి చాకరీ చేసుకుంటూ పోయాను. నా కోడలితో నేను అలాగే ఉంటాను. ఈ మాత్రం దానికే నన్ను గయ్యాళి అంటున్నారు. అలా అయితే మా అత్తగారు కూడా గయ్యాళే. ఒప్పుకుంటారా? అటు తిరిగి ఇటు తిరిగి మా అమ్మ దగ్గరకు వచ్చావు. ఆవిడ లేనే లేదు. ఒకవేళ ఆవిడ అలా నీతో నడుచుకున్నదే అనుకో, అది ఒకప్పటి రోజులు లక్ష్మి. అప్పుడు నువ్వు బాధపడి ఉంటావు కదా. మరి ఇప్పుడైనా నీ కోడలికి అదే బాధ కలగకూడదు అనుకోవాలి. అంతేకాని అదే సాకు చూపించి నేను అలాగే ఉంటాను అంటున్నావు. మరి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇదంతా పక్కన పెడితే గోపి అటువంటి ఆలోచనలో ఏమీ లేడు. నువ్వు కంగారు పడకు. ఒకవేళ కొడుకుతో కలిసి ఉండాలి అనుకుంటే నీ పద్ధతి కూడా కాస్త మార్చుకో. మరి భార్య అంత బాధపడుతుంటే చూస్తూ ఉండగలడా ఏ భర్త అయినా? అంతదాకా రాకూడదంటే నువ్వు కూడా ఆమెను కాస్త స్వేచ్ఛగా ఉండనివ్వు, ప్రేమగా చూసుకో. అంతకు మించి వేరే దారి లేదు. సరే, రేపు పొద్దున్నే బయలుదేరి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నీకు గుర్తుందో లేదో, వారం రోజుల్లో వ్రతం ఉంది. వాళ్ళ తరపున అందరినీ పిలవమని మనకే పని అప్పగించారు, తెలుసు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి పిలుపులకు వెళ్ళి రావాలి. రేపు వస్తానని మాట ఇచ్చాను. అంతేకాదు, చెల్లికి బావకి బట్టలు కూడా కొనుక్కుని వెళ్ళాలి. అర్థమైందా? పూర్వకాలం నుంచి ఉన్న ఆచారం అన్నట్టు అత్తగారు తనతో ఎలా నడుచుకుందో అదే విధంగా తాను కూడా కోడలతో నడుచుకోవాలి అని ఒక ముద్ర వేసి కూర్చుంది శ్రీలక్ష్మి. కోడలు సౌజన్య ఎంతో గుణవంతురాలు. అబ్బాయికి ఈడు జోడును ఇష్టపడి పెళ్లి చేసింది. కానీ ఏ రోజు ఆమెకు స్వేచ్ఛనివ్వలేదు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిందే లేదు. ఆమెపై కోపమూ లేదు. అలాగని ఆదరణ చూపించదు.
ఇదంతా శ్రీపతికి తెలుసు. అందుకే శ్రీలక్ష్మికి ఎప్పుడూ తనను మారమని చెబుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే శ్రీపతి చెల్లెలు ప్రమీలకు 3 అబ్బాయిలే. ఇద్దరికి ఇప్పటికే వివాహం జరిగింది. 2 కొడుకులు కోడళ్లతో సహా వాళ్ళు కలిసిమెలిసి ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు వచ్చిందే ఎరగదు శ్రీలక్ష్మి. ఆమె కోడళ్లతో ఎంతో చనువుగా స్నేహంగా ఉంటుంది. వాళ్ళని సొంత కూతుళ్లలా ప్రేమగా చూసుకుంటుంది. అది శ్రీలక్ష్మికి నచ్చదు కూడాను. ప్రమీల అతిగా చనివిస్తుందని అనుకుంటూ ఉంటుంది. అనుకున్న విధంగా మరునాడు ఉదయం శ్రీపతి శ్రీలక్ష్మి వారి ఇంటికి బయలుదేరతారు. దారిలో చెల్లికి బావకు బట్టలు కొనాలన్న ఉద్దేశంతో షాప్కి వెళతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన కాసేపటికి పక్కనే ఉన్న దుకాణంలోకే ప్రమీల కొడుకులు కోడళ్ళు వస్తారు. శ్రీపతి శ్రీలక్ష్మి ఉన్నారన్న విషయం గమనించలేదు. వారి మానాన వారు అక్కడ బట్టలు నగలు కొనడం చూసింది శ్రీలక్ష్మి అదిగో చూడండి, వదిన పిల్లలు వాళ్ళ భార్యలు అందరూ అక్కడ పక్క షాప్లోనే ఉన్నారు. చూసారా, బట్టలు నగలు కొనుక్కుంటున్నారు. మరి వదిన్ని కూడా తీసుకొచ్చారా? తీసుకొని రాలేదు. నా అనుమానం కనీసం వీళ్ళు కొనుక్కుంటున్నారన్న సంగతి కూడా వదినకు చెప్పరు. మీరు చూస్తూ ఉండండి. మనం ఇప్పుడు వాళ్ళ ఎదురు పడద్దు. వాళ్ళు మనని గమనించలేదు కాబట్టి ఏం జరుగుతుందో మనం చూద్దాం. వదిన కోడళ్ళకి అతిగా చనువిచ్చింది. చాలా ప్రేమగా చూసుకుంటుంది. దాని ఫలితం ఏమిటో ఇవాళ తెలుస్తుంది చూడండి. ఏంటి నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? వాళ్ళ మా నాన్న వాళ్ళేదో షాపింగ్కి వస్తే మధ్యలో మా చెల్లెల గురించి వాళ్ళ మధ్య బంధాల గురించి మాట్లాడుతున్నావు. మనకెందుకు ఆ విషయాలన్నీ? చెప్పని చెప్పకపోని అది వాళ్ళ కుటుంబ సమస్య. మా చెల్లెలు కోడళ్ళతో ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటుంది. నువ్వు వాళ్ళ మధ్య దూరావో మర్యాదగా ఉండదు. మనం వచ్చిన పని చూసుకొని వెళదాం. అర్థమైందా? భర్త మాటలతో మళ్ళీ నోరెత్తలేక శ్రీలక్ష్మి మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. వాళ్ళ పని ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళేసరికి ప్రమీల కోడలి గదిలో అలమార్లు శుభ్రం చేస్తోంది. అది చూసి శ్రీలక్ష్మి ఆశ్చర్యపోయి, ఇదెక్కడి విచిత్రమో ఏమిటో. ఏంటి వదినా నువ్వు 2 కోడళ్ళుండి వాళ్లను నీకు సేవ చేయించుకోవడం మానేసి నువ్వే వాళ్ళ గదులు అలమార్లు కూడా శుభ్రం చేస్తున్నావు. నిన్ను చూస్తేనే నాకు వింతగా అనిపిస్తుంది. ఎందుకు నీకు ఈ కష్టం? వారం రోజుల్లో ఇంట్లో వ్రతం ఉంది. ఇంటి పనంతా చేయమని, ఇంటిని శుభ్రం చేయమని కోడళ్ళని పురమాయించచ్చుగా. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? మన పని మనం చేసుకోవడంలో కష్టమే ఉందిలే వదినా. చిన్న చిన్నవేగా, ఈ మాత్రం చేసుకోకూడదా ఏంటి? అయినా పాపం కోడళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో పనిచేసి కష్టపడి ఇంటికి వస్తారు. వాళ్ళకి పనులన్నీ ఏం చెప్పు. రంగి సహాయం చేస్తానుంది, కొంత చేసింది కూడాను. ఇదిగో ఇలా పైపైన దులపాల్సిన పనులుంటే నేను చూసుకుంటున్నాను అంతే. ఇందులో ఏముందిలే కానీ. ఎలా ఉన్నారు అందరూ? మీ కోడలు ఎలా ఉంది? తీసుకురావచ్చుగా వదినా. పాపం వాళ్ళు ఆఫీసుకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తారు అనుకుంటోంది పిచ్చి వదిన. వాళ్ళు చూస్తే హాయిగా షాపింగ్లకు తిరుగుతున్నారు. ఈ వదినకి విషయం అర్థం కాదు. నాకు తెలిసినా చెప్పడానికి లేదు. అందుకే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అనేది. ఈయన చెప్పినట్టు చిన్న పని చేయాలన్నా నా అనుమతి కావాల్సిందే సౌజన్యకి. కానీ మరి వీళ్ళో ఏకంగా బంగారమే కొనుక్కుంటున్నారు. అది కూడా అత్తగారికి తెలియకుండా. గుండెలు తీసిన బంటులే. ఇదంతా వదిన ఇచ్చిన స్వేచ్ఛ వల్ల కాదా? అందుకే నేను ముందు నుంచే కట్టి పెట్టాను. తప్పేముంది? తను రాలేదులే వదిన, పడుకుంది. ఏం చెప్పమంటావు? ఎప్పుడు నీరసంగా ఉంటుంది. వ్రతం రోజు వస్తుందిలే. ఇదిగో మేం కూడా నీకు అన్నయ్య గారికి బట్టలు తీసుకొని నేరుగా ఇటే వచ్చాం. పిలుపులకి వెళ్ళాలి కదా. ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో చెబితే ఆ పని పూర్తి చేసుకొని ఈ రాత్రికి ఇంటికి చేరుకుంటాం. నేను అన్నానని మరోలా అనుకోకు వదినా. అంత చనువు ఇవ్వడం మంచిది కాదు.
ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. మరీ అంత స్వేచ్ఛనిచ్చి కూతుళ్ళలా చూసుకున్నంత మాత్రాన కోడల కూతురు అవుతుందా చెప్పు? ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. వాళ్ళు ఎప్పుడు నిన్ను అత్తగారిగానే చూస్తారు. ఆ విషయం నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో ఏమిటో. ఏమో వదినా, నాకైతే ఆ పద్ధతి నచ్చదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని మన ఇంటికి వచ్చేదే ఇక్కడ ఆదరంగా చూసుకుంటారు అన్న నమ్మకంతో. అటువంటిది వాళ్ళ జీవితాల్ని ఆశల్ని కట్టిపాడేసి స్వేచ్ఛ లేకుండా వాళ్ళ హక్కుల్ని మనం తీసేసుకోవడానికి ఇది జైలు కాదు కదా. వాళ్ళు తప్పు చేసి ఇక్కడికి రాలేదు. వాళ్ళకి ఒక జీవితం అంటూ ఉంటుంది. వాళ్ళ సంతోషాన్ని స్వేచ్ఛని వాళ్ళకిచ్చి తీరాలి. మనం వాటిని హరించమని చెప్పి పెళ్లి చెయ్యరుగా తల్లిదండ్రులు. అందుకే అటువంటి పని నేను ఎప్పటికీ చేయను. వాళ్ళు అత్తగారు అనుకుంటారు, అమ్మ అనుకుంటారు, అది ఆ దేవుడికి ఎరుక. నా వరకు నేను నా ధర్మం పాటిస్తాను అంతే. నీకు తెలియనిదేముంది, నాకు 3 మగపిల్లలే. ఆడపిల్ల పుట్టాలని అనుకున్నా అవకాశం దొరకలేదు. ఇక కోడళ్ళనే కూతుళ్ళుగా అనుకుంటాను. మరి ఇంకేం చేయను? 3వ వాడికి కూడా పెళ్లి చేసేస్తే మొత్తం బాధ్యత తీరిపోయినట్టే. మీ అమ్మాయి సుధా ఇంకా చదువుకుంటోంది అన్నావని ఆగాం. లేకపోతే ఈ పాటికి వాడికి కూడా పెళ్లి చేసేసేవాళ్ళమే. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఈ మధ్యనే ఇల్లు కూడా కొనుక్కున్నాడు. సుధదే లేటు, గుర్తుపెట్టుకో. దీని తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం అదే. ప్రమీల మాటలు పెద్దగా రుచించలేదు శ్రీలక్ష్మికి. అటువంటి ఆలోచన విధానమే తెలియదు శ్రీలక్ష్మికి. ముభావంగా ఒక నవ్వు నవ్వి కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పి అక్కడి నుండి బయలుదేరదాం అనుకునే సమయానికి కొడుకులు కోడళ్ళు ఇంటికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఏ బ్యాగులు లేవు. అంటే షాపింగ్కి వెళ్ళి కొనుక్కున్నవన్నీ ముందే దాచేశారన్నమాట. నిర్ఘాంతపోయింది శ్రీలక్ష్మి. తనకు తెలిసిన నిజం కక్కలేదు, మింగలేదు. తనలో తానే తర్జన భర్జన పడుతూ చేసేది లేక భర్తతో పాటు ఇంటికి బయలుదేరిపోయింది. చూసారా, నలుగురిలో ఏ ఒక్కరైనా షాపింగ్కి వెళ్ళాము, పలానా కొనుక్కున్నామని చూపించారా? కనీసం వాళ్ళ చేతుల్లో బ్యాగులు కూడా లేకుండా ముందే ఎక్కడో దాచుకుని వచ్చారు. ఏం జరుగుతోందండి అసలు? మీరేమో నన్ను ఇన్ని తిట్లు తిడుతున్నారు కదా కోడలికి స్వేచ్ఛనిమ్మని. చూడండి, స్వేచ్ఛనిస్తే జరిగేది ఇది. అదే సౌజన్యం అనుకోండి, నన్ను అడిగి కానీ షాపింగ్కి వెళ్ళదు. నేను ఆ అనుమతిస్తే కానీ ఏమీ కొనుక్కోదు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా ఉన్నానో? చాలా గొప్ప పని చేసావులే, కానీ నల్లని వాడిని నీళ్లు కాదు, తెల్లని వాడిని పాలు కాదు. జరిగేదేమిటో చూద్దాం. ఇప్పుడే నువ్వు నిర్ణయం చేసుకోవాల్సిన కంగారు ఏమీ లేదు. అర్థమైందా? బావగారు 3వ వాడి పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. అమ్మాయి చదువు పూర్తవగానే ముహూర్తాలు పెట్టుకోవాలి అని. ముందు సుధకి కూడా మాట చెప్పు. అబ్బాయి కూడా ఇప్పటికే సెటిల్ అయిపోయాడు. ఇక తర్వాత త్వరలోనే దాని పరీక్షలు అవ్వగానే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకోవడమే. మీ తల్లి కూతుళ్ళిద్దరూ ముందే మాట్లాడుకుని తయారుగా ఉండండి. వేణుకి సుధకి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. 3 మగపిల్లలే కావడంతో ప్రమీలకు సుధ అంటే చాలా ఇష్టం. ప్రమీల సుధతోనే తన ముచ్చట్లన్నీ తీర్చుకుంది. సుధ కూడా ఎప్పుడూ ఎక్కువ ప్రమీల దగ్గరే పెరుగుతూ వచ్చేది. వీళ్ళిద్దరి స్నేహం చిన్నప్పటి నుంచి బాగా ఉండడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకున్నారు. ఇలా ఉండగా వారం రోజులు గడిచిపోయాయి. వ్రతం రోజు రానే వచ్చింది. వ్రతంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. వ్రతం చాలా బాగా జరిగింది. వ్రతం అయిపోయిన తర్వాత ప్రమీల పెద్ద కొడుకు, పెద్ద కోడలు విశాల్, భూమి వాళ్లకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రెండో కొడుకు కోడలు ప్రదీప్, పూర్ణిమ వాళ్ళ ఇద్దరి కోసం తయారు చేసిన బంగారు నగల్ని వాళ్లకు బహుమతిగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ తెల్లబోయింది శ్రీలక్ష్మి. అప్పుడు అర్థమైంది, ఆ రోజు వాళ్ళ దుకాణంలో కనిపించింది ఇవి కొనడం కోసమని. అందుకే అత్తగారికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని.
ఆ రోజు వారి మధ్య ప్రేమానురాగాల్ని ఆప్యాయతల్ని చూస్తే శ్రీలక్ష్మికి ఆశ్చర్యంతో పాటు ఒకంత అసూయ కూడా అనిపించింది. అత్త కోడలు ఇంత కలిసిమెలిసి ఉంటారని తను ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలక్ష్మి ప్రమీల కోడలి అలమారు సర్దుతూ ఉంటే అనవసరమైన చాకిరీ చేస్తోందని చనువిస్తోందని అనుకుంది. కానీ అంతే ప్రేమను ఆప్యాయతను అక్కడి నుండి కూడా పొందుతోందని అర్థమైంది శ్రీలక్ష్మికి. చూసావా శ్రీలక్ష్మి, నువ్వు వాళ్ళు ప్రమీల దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టారు, ప్రమీలని మోసం చేస్తున్నారు అనుకున్నావు. కానీ వారికి బహుమతి ఇవ్వడం కోసం అక్కడికి వెళ్ళారన్న సంగతి మనకు ఏమాత్రం తెలీదు. నువ్వు చూడగానే అపార్థం చేసుకున్నావు. ప్రమీల వాళ్లకు అధికంగా ప్రాధాన్యతను స్వేచ్ఛను ఇస్తోంది అనుకున్నావు. కానీ ఆ ప్రేమ వలన స్వేచ్ఛ వలన వాళ్ళు తనను ఎంతగా అభిమానిస్తున్నారో ఇప్పుడు అర్థమైందా? నువ్వు కూడా నీ కోడలతో అలా ఉంటేనే తను కూడా నిన్ను అభిమానించగలుగుతుంది. ప్రమీల ఉండవలసినట్టే ఉంది, దాని ఫలితం కూడా అనుభవిస్తోంది. మరి నువ్వు కూడా అలాగే ఉండి ఫలితాన్ని అనుభవిస్తావో లేదో నీకే వదిలేస్తున్నాను. చాలా విడ్డూరంగానే ఉంది. అయితే స్వేచ్ఛను అభిమానాన్ని అందిస్తే మాత్రం ఇంత ప్రేమగా ఉంటారా? ఇవన్నీ పైపై మెరుగులు కావచ్చు. అత్తగారు చాకరీ చేస్తోంది కాబట్టి ఆమెను మెప్పించడానికి ఏవైనా చేస్తారు. దాంట్లో ఏముంది? పొద్దునుంచి రాత్రి దాకా వాళ్ళు హాయిగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకురావాలంటే ఇంట్లో అత్తగారు గుడ్డులా చాకరీ చేయాలిగా. మరి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటూ తిరిగి ఆమెను పైపై సంతోషపెడుతున్నారు. ఈ విషయం కూడా వదినకు అర్థం కావడం లేదు. చూడడానికి ఒక విధంగా సంతోషంగానే అనిపిస్తోంది, కానీ నాకు అసూయగా కూడా ఉంది. అయినా ఈ కుటుంబంలో ఏదైనా ఒక మనస్పర్ధ వస్తేనో అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి అన్న విషయం. నిజంగా వీళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఉన్నాయా లేక నటిస్తున్నారా అని. వదినకు సుధ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తన చేతులతో పెంచింది. ఎలాగూ దాని పరీక్షలు అయిపోయాక ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేస్తాంగా. అప్పుడు సుధ ఇంట్లో అడుగుపెట్టాక వీళ్ళ మధ్య ఒక చిన్న చిచ్చు పెడితే అప్పుడు ఎంతవరకు ఈ కుటుంబం దానిని తట్టుకుని నిలబడుతుందో, అప్పుడు కూడా అభిమానం ఆప్యాయతల్ని కలిగి ఉంటుందో లేదో చూడాలనుంది నాకు. శ్రీలక్ష్మి మంచిదే, కానీ తన ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోదలుచుకోలేదు. వాళ్ల మధ్య అభిమానాలు చూస్తే తనకు అసూయ కలిగింది. తను కోడల్ని ఎప్పుడూ దూరమే పెట్టింది. ఆ విషయం ఒప్పుకోవడానికి మనసు రాలేదు శ్రీలక్ష్మికి. ఇంకా ఇప్పుడు ఈ కుటుంబంలో ఏదో ఒక చిచ్చు పెట్టి అప్పుడు వాళ్ల మధ్య గొడవలు వస్తే నేనే కరెక్ట్ అని చెప్పాలని కోరుకుంటోంది. పరీక్షలై సుధ ఇంటికి రావడం, ముహూర్తాలు పెట్టుకోవడం అన్నీ జరిగిపోయాయి. తను అనుకున్న పనిలో పడింది శ్రీలక్ష్మి. ఏం భూమి, పెళ్లి పనులన్నీ బాగా దగ్గరుండి చూసుకుంటున్నారు కదా. నా కూతురు ఇంటికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా వదిన దాన్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ముద్దుగా పెంచింది. చెప్పాలంటే నాకంటే వదిన దగ్గరే ఎక్కువ పెరిగింది. అటువంటి చోటకి కూతురు కోడలుగా వెళ్ళడం ఎంత సంతోషకరమైన విషయం మీరే చెప్పండి. మీరు కూడా దానిని సొంత చెల్లెల్లాగా చూసుకుంటారనే అనిపిస్తోంది నాకు. మీ మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, కలుపుగోలుతనం చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. నా కూతురు కంటే అదృష్టవంతురాలు మరెవ్వరూ లేదు. అయితే మీ గురించే కొంచెం బాధ అనిపిస్తోంది. రేపు పెళ్ళై నా కూతురు వచ్చాక మీ అత్తగారు మీ మీద కంటే నా కూతురు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. తనకు అలవాటు కదా, చిన్నప్పటి నుంచి పెంచింది. మేనకోడలంటే అభిమానం ఎక్కువే ఉంటుంది. ఇంతకాలం మీ ఇద్దరే కాబట్టి ఏదో గడిచిపోయింది. ఇకపై నిజంగా మా వదిన ప్రేమ అంటే ఏంటో మీరే చూస్తారు. అప్పుడు కూడా మీరు ఇంతే అభిమానంగా ఉండాలి, సరేనా? ఈ మాటలు వింటూనే భూమికి పూర్ణిమకి గుండెల్లో గుబులు మొదలైంది. ఇంకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే వాళ్ళ మనసుల్లో విషయాన్ని నింపింది శ్రీలక్ష్మి. ఆలోచిస్తే తాను చెప్పింది కూడా నిజమే కదా అనిపించింది వాళ్ళిద్దరికీ. సొంత మేనకోడలు, తనపై అభిమానం ఉండడం సహజమే. తను ఇంటికొచ్చాక ఇంకా వాళ్ళిద్దరినీ పట్టించుకోదా?
అత్తగారు వాళ్ళిద్దరినీ బానిసలా చూస్తుందా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు వాళ్ళ మనసులో మొదలయ్యాయి. కానీ అత్తగారు చూపించే ప్రేమ ముందు వాటిని పక్కన పెట్టి పెళ్లి పనుల్ని చక్కగా చూసుకున్నారు ఆ ఇద్దరు కోడళ్ళు. అక్కడక్కడ తోచిన సందర్భాల్లో అవకాశం దొరికినప్పుడల్లా శ్రీలక్ష్మి ఇలా పుల్ల పెడుతూనే ఉంది. శ్రీలక్ష్మి తన ఓటమి ఒప్పుకోకుండా ఉండడం కోసం పచ్చగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెడుతోంది. కానీ అది తన కూతురు వెళ్ళి ఉండవలసిన కుటుంబమే అన్న విషయం కూడా మర్చిపోతోంది శ్రీలక్ష్మి. రేపొద్దున్న ఆ తోటి కోడళ్ల మధ్యే కదా తన కూతురు ఉండవలసింది. ఆ విషయం కూడా జ్ఞప్తికి రావడం లేదు. ఏదో ఒక విధంగా తానే కరెక్ట్ అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో ఏం చేస్తోందో కూడా శ్రీలక్ష్మికి అర్థం కావడం లేదు. ఇలా రకరకాల హడావిళ్ల మధ్య పెళ్లి మాత్రం ఘనంగా జరిగింది. పెళ్లిదంతా ముగిసేసరికి భూమి, పూర్ణిమ వీళ్ళ ఇద్దరి మనసులు సగం విరిగిపోయాయి. అలా వాళ్ళ మనసుల్ని పాడు చేసింది శ్రీలక్ష్మి. పూర్ణిమ, చూసావా? పెళ్లి కూతురు అన్న విషయం నేను ఒప్పుకుంటానులే, కానీ అత్తయ్య మన పెళ్ళప్పుడు ఇలా చేసిందా? ఇప్పుడు మాత్రం సుధ ఒక్కసారి ఆకలేస్తోంది అని అడగగానే ఆచారం పక్కన పెట్టి తనకు తినడానికి పలహారం ఇచ్చేసింది. మనం ఆ రోజు పస్తులున్నాం, గుర్తుందా నీకు? అంటే సుధ అంటే అత్తయ్యకు ఎంత ఇష్టమో నువ్వు ఆలోచించుకో. ఇంతకాలం మనపై చాలా అభిమానం చూపించారు అత్తయ్య. కానీ సుధ వచ్చాక ఇంకా అవన్నీ ఏముండవు. నాకు అర్థమవుతోంది. సుధ కూడా మనతో కలవడానికి, మాట్లాడడానికి చాలానే ప్రయత్నిస్తోంది. కానీ నేను అనుకోవడం మొదటి నుంచి మనం దూరం పెట్టాలి. లేకపోతే మన నెత్తినెక్కి కూర్చుంటుంది. అసలే అత్తయ్య తన వైపే ఉంటుంది కదా, ఇక అప్పటి నుంచి మనపై అధికారం చూపిస్తుందేమో. అవన్నీ భరించడం నా వల్ల కాదు బాబు. అంతా సాఫీగా జరిగిపోతోంది అనుకున్న జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. వేణు పెళ్ళి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనుకున్నాను. ఇలా పెళ్ళి జరిగిందా కారణంగా బాధపడాల్సి వస్తుంది అనుకోలేదు పూర్ణిమ. నాకు మొట్టమొదటిసారి పుట్టిల్లు గుర్తొస్తుంది. పెళ్ళయి ఇంటికి వచ్చాక ఎప్పుడూ నాకు పుట్టింటిపై బెంగ రాలేదు తెలుసా? అక్క, నాకెందుకో నువ్వు మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. నాకు కూడా నువ్వు చెప్పిన భయాలు ఉన్నాయి, కానీ పాపం మన అత్తయ్య మనని ఎంత బాగా చూసుకున్నారు నువ్వే చెప్పు. కొత్త పెళ్లి కూతురు కదా, నువ్వన్నట్టు మేనకోడలు, అంతో ఇంతో కొంచెం ఎక్కువ అభిమానం ఉండుండొచ్చు. అయితే మనని పక్కన పెడుతుందని ఎలా అనుకుంటాను చెప్పు? అసలు ఇంకా పెళ్ళై తాను ఇంటికే రాలేదు. ముందు కార్యక్రమాలన్నీ జరిగి ఇంటికి వచ్చి కుదురుకుంటే కదా మనకేదైనా తెలిసేది. ఇంతలోనే కంగారు పడతావేంటక్క? చూద్దాం. అయితే నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. ఆమెను మాత్రం మనకు కొంచెం దూరంగానే ఉంచుదాం. నువ్వన్నట్టు మన నెత్తినెక్కి కూర్చునేదాకా తెచ్చుకోవద్దు, సరేనా? అత్తయ్యని మాత్రం బాధ పెట్టకూడదు. ఈ విధంగా తోటి కోడళ్ళిద్దరూ వారి వారి కష్టసుఖాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు. అత్తగారు ఎంతో ప్రేమ చూపింది కనుక తన మీద వారికి ఎటువంటి బాధం, భేదాభిప్రాయము లేదు. వచ్చిందల్లా సుధతోనే. ఇలాంటి గొడవలు సృష్టిస్తే ఇల్లంతా అల్లకల్లోలమవుతుంది, కోడళ్ళు తిరగబడతారు అనుకుందే కానీ వచ్చే కష్టం తన కూతురికే వస్తుంది అన్న విషయం కూడా తెలుసుకోలేకపోయింది శ్రీలక్ష్మి. మూర్ఖత్వం మనిషి కళ్ళ ముందున్న విషయాన్ని కూడా కనపడకుండా చేస్తుంది. కొత్త పెళ్లి కూతురుగా సుధ ఇంట్లోకి అడుగుపెట్టింది. తనతో కాస్త దూరంగానూ ప్రత్యేకంగానూ వ్యవహరించాలని ముందే నిర్ణయించుకున్నారు పూర్ణిమ, భూమి. చనువిస్తే అత్తగారి దగ్గర తమను తక్కువ చేస్తుందని, ఈ ఇంట్లో వాళ్లకు విలువ లేకుండా పోతుందని వాళ్ళ భయం. అనుకున్న ప్రకారం తనతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. తను ఏదైనా పని చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. వాళ్ళే ఏదైనా పని చేస్తున్నప్పుడు వచ్చినా పలకరించేవారు కాదు. మొదట్నుంచే వాళ్ళ ప్రవర్తనకు సుధా చాలా బాధపడింది. ఇంటికి వస్తూనే అందరూ ఆప్యాయంగా ఉంటారు అనుకుంది. వీళ్ళ ఇద్దరూ మొదట్నుంచి పరిచయమే సుధకు. మంచి చనువు కూడా ఉంది. కానీ పెళ్ళయ్యాక వీళ్ళల్లో ఇటువంటి మార్పు చూసి సుధకు చాలా బాధ కలిగింది. కారణం అర్థం కాలేదు. తోటికోడళ్లతో కలిసిపోయి అక్కా చెల్లెళ్లల్లా ప్రేమగా ఉండాలి అనుకుంది.
వాళ్ళు తన మొహం కూడా చూడట్లేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ఇక అత్తగారితోనే మాట్లాడుతూ ఉండేది. మేనత్త అందులోనూ చిన్నతనం నుంచి తనే పెంచింది కాబట్టి తనొక్కతే ఆ ఇంట్లో తనకి తోడు. భర్త వేణు ప్రస్తుతం ఆఫీసు పనుల మీద హడావిడిగా ఉన్నాడు. తనకు చాలా చోట్లకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల సుధతో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటాడు. అదీ కాక వేణు కాస్త కోపం ఎక్కువ. అందుకే సుధ భర్తతో కూడా చనువుగా ఉండలేకపోతుంది. ఇక ప్రమీల మాత్రమే సుధకు కాస్తో కూస్తో తోడు. అక్క, రేపు ఉగాది పండుగ వస్తోంది కదా, దానికోసం మనం బొబ్బట్లు చేసుకుందామా? నాకు ఉగాది పండుగకి బొబ్బట్లు చేసుకోవడం బాగా అలవాటు. దానికి కావలసినవన్నీ మనం తెచ్చుకోవాలి కదా, అందుకే నిన్ను ముందే అడుగుతున్నాను. బొబ్బట్లు కాదు సుధా, ప్రతి పండక్కి అత్తయ్య బూరెలు చేస్తారు. ఉగాది పండక్కి కూడా అవే, పులిహోర బూరెలు, అంతే. నీ అలవాట్లు ఏమైనా ఉంటే అవి నీ దగ్గరే ఉంచుకో. ఈ ఇంట్లో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతే నువ్వు అమలు చేయడం మంచిది. నువ్వు ఇక్కడ ఏదో కొత్తగా ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. 2 ఏళ్ల నుంచి మేము ఈ ఇంట్లో ఉంటున్నాం కదా, ఎప్పుడూ మేము ఇలా అడగలేదు తెలుసా. అత్తయ్య ఏం చెప్తే అదే చేశాం. నువ్వేమో కొత్తగా వచ్చి అది కావాలి ఇది కావాలి అంటే అత్తయ్య ఏమీ ఒప్పుకోరు. భూమి మాటలకు నొచ్చుకున్న సుధ తన మనసులో ఉద్దేశం చెప్పడం కోసం ప్రమీల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది. ప్రమీల ఏదో సుధ సరదా పడుతోంది కాబట్టి కాదనలేక తన ఇష్ట ప్రకారమే చేద్దామంటుంది. ఏంటక్క, సుధ నీతో ఏదో మాట్లాడుతోంది, దేని గురించి? ఉగాది పండక్కి బొబ్బట్లు తినడం తనకు అలవాటట. రేపు అవే చేద్దాము, దానికి కావలసినవే తెచ్చుకుందామని అడిగింది. అత్తయ్య ప్రతిసారి బూర్లే చేస్తారు కదా, ఆ సంగతే చెప్పాను. మొహం ముడుచుకొని వెళ్ళి అత్తయ్యని అడిగింది. అత్తయ్య అది అడగగానే ఒప్పేసుకుంది పూర్ణిమ. మనం ఎప్పుడైనా ఏదైనా అడిగామా చెప్పసలు? కానీ సుధా ఒక్కసారి తనకు ఇష్టమని చెప్పగానే అత్తయ్య సరే ఈసారి అదే చేద్దామని అనేశారు. అందుకే రేపు మనం బొబ్బట్లు చేసుకోవడానికి కావాల్సినవి తెచ్చుకోవాలి. చూసావుగా, అత్తయ్య తన మాటలకు ప్రాధాన్యత బాగా ఇస్తున్నారు. అసలు ఈ మధ్య మన ఇద్దరిని పట్టించుకోవడం లేదనిపిస్తోంది నాకు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మన ఇద్దరం కలిసిమెలిసి ఎంత బాగా ఉంటున్నాము. ఎప్పుడైనా అత్తయ్య మనని తేడాగా చూసారా? ఎంత మేనకోడలైతే మాత్రం మనిద్దరం పరాయి వాళ్ళం అయిపోయామా? నాకు చాలా బాధగా ఉంది. ఒక్క విషయం అని కాదు, ఎందులో చూసినా అత్తయ్య దగ్గర గారాలు పోతూ ఉంటుంది సుధా. తన మీద నాకేం కోపం లేదు, కానీ మన విలువ తగ్గిస్తే ఎలా? అత్తయ్య కూడా మనకు ప్రాధాన్యతని ఇవ్వాలి కదా. అది అలా అడిగినప్పుడు మన ఇద్దరి ఇష్టం ఏంటి అని కూడా అత్తయ్య అడిగి ఉంటే బాగుండేదనిపించింది నాకు. సరేలే, ఏం చేస్తాం? ఇలా వాళ్ళిద్దరూ ఏదో ఒక సందర్భంలో రోజు మాట్లాడుకుంటూ ఉండేవారు. మేనకోడలు, అందులోనూ కొత్తగా వచ్చిన చిన్న కోడలు అనే ఉద్దేశంతో ప్రమీల తను ఏం చెప్పినా కాదనలేకపోయేది. పాపం శ్రీలక్ష్మి పెట్టిన మంట వల్ల దానిని కూడా అపార్థం చేసుకుంటున్నారు ఈ తోటి కోడళ్ళు. లేదంటే సుధను ఎంతో ఆదరించేవారు. కష్టం తన కూతురికే కలుగుతుంది అన్న సంగతి కూడా తెలుసుకోకుండా శ్రీలక్ష్మి వాళ్ళ మనసును పాడు చేసింది. ఏ విషయమైనా మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇది అంత తప్పుగా అనిపించేది కాదేమో, కానీ మనసులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇంత చిన్న విషయంలో కూడా లోపాలు వెతుక్కుని బాధపడుతున్నారు. అలా సాగుతూ ఉండగా ఒకరోజు వేణు సుధా గదిలో నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. వేణు చాలా గట్టిగా సుధపై కోప్పడుతున్నాడు. భూమి, పూర్ణిమ చూశారు. పాపం వేణు అలా గట్టిగా తిడుతూ ఉంటే వాళ్ళిద్దరికీ చాలా బాధేసింది. వేణుకు కాస్త కోపం ఎక్కువ. వాళ్ళిద్దరికీ ఆ సంగతి మొదటి నుంచి తెలుసు. పాపం సుధ కొత్తగా వచ్చింది కదా, ఏదో ఒక కారణం పెట్టుకుని వేణు తనపై అరుస్తున్నాడు.
అది వినాలంటేనే కష్టంగా తోచింది వాళ్ళిద్దరికీ. తన బాధ చెప్పుకుందామని ఏడుపు మొహంతో బయటికి వచ్చింది సుధ. వాళ్లకు ఎంత బాధ కలిగినా సుధతో మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. మౌనంగానే నుంచుండిపోయారు. చేసేది లేక వంటగదిలో అత్తగారున్న తనతో చెప్పుకుందామని వెళ్ళింది. కానీ ప్రమీల బయటకు వెళ్లడంతో మళ్ళీ అంతే బాధగా తిరిగి వచ్చింది సుధ. ఇది అంతా గమనించిన భూమి, మరిది గారికి కాస్త కోపం ఎక్కువ. సమయానికి పనులు జరగకపోతే చాలా చిరాకు పడతారు. అసలే ఈ మధ్యన ఆఫీస్ టెన్షన్లలో ఉన్నారేమో, ఏమాత్రం స్థిమితంగా ఉండడం లేదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చు. తనకు సమయానికి టిఫిన్ పెట్టేయాలి, సమయానికి అన్ని పనులు జరిగిపోవాలి, ఎక్కడి వస్తువులు అక్కడే ఉండాలి, అలాగే చెప్పిన పని చెప్పినట్టు చేయాలి. అంతవరకు అర్థం చేసుకొని మసలుకో, లేకపోతే ఇలాగే కోపడతారు. నీకు ఈ సంగతి తెలియదు కాబట్టి బాధపడుతున్నావు, అంతకు మించి మరేమీ లేదు. వేణు చాలా మంచివారు. ఇప్పుడు ఆఫీస్ పని వల్ల ఎక్కువగా ఇంట్లో ఉండడం లేదు కదా, అందుకే ఈ కోపం. ఇంటి దగ్గర కాక వేరెక్కడైనా ఉండాలంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఉద్యోగరీత్యా ఈ సంవత్సరం అంతా తను బయటే ఉండవలసి వచ్చింది, అందుకే అలా ఉంటున్నారు. నువ్వేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకో. మళ్ళీ సుధ తనకు సమాధానం చెప్పకుండా భూమి ఉన్న విషయం చెప్పి తనను ఓదార్చినట్టుగా ఓదార్చి మళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుధ అక్క ఓదార్చినందుకు సంతోషపడాలో లేక ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కాక చివరకు తను చెప్పింది అర్థం చేసుకొని తన పని తను సమయానికి చేయడం అలవాటు చేసుకుంటూ వచ్చింది. ఇదే సంగతి ప్రమీల కూడా సుధకు తర్వాత చెప్పింది. అలాగే మరొకసారి కూడా మళ్ళీ వేణు సుధపై గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇక ఈసారి భూమి, పూర్ణిమ, నేను వెళ్ళి ఒక్కసారి మరిది గారితో మాట్లాడతాను. పాపం సుధ మొహం చూడు ఎలా పెట్టుకుందో. అసలు అస్తమాను తన మీద అరవడం మరిది గారికి బాగా అలవాటైపోయింది అనిపిస్తోంది నాకు. మనమంటే వదినలం కాబట్టి ఇంతకాలం కొంచెం మౌనంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు భార్య రాగానే చూడు ఎలా అరుస్తున్నారో. ఏదైనా అయ్యుండొచ్చు, కొత్తగా వచ్చిన పిల్ల. పాపం తనని ఎందుకలా బాధ పెడుతున్నట్టు? మనకి ఏమైనా ఉండొచ్చు, కానీ తను అలా కష్టపడుతూ ఉంటే వదిలేయడం నా వల్ల మాత్రం కాదు. ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను. ఏమైంది మరిది గారు? ఎందుకని పాపం తనపై అలా అరుస్తున్నారు? అరవక ఏం చేయమంటారు వదిన? నాకు పూరి ఏమాత్రం ఇష్టం ఉండదు. మీకు తెలుసు కదా, తను నాకు 2 రోజుల నుంచి అదే చేసి పెట్టింది. నిన్న కూడా చెప్పాను నాకు పూరి వద్దని. మళ్ళీ ఈరోజు కూడా పూరీని వేసి పెట్టింది. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? అది కాక నేను బయలుదేరాల్సింది 8ంటికి. ఇప్పుడు చూడండి 9 అయింది. నిన్ననే నేను తనతో స్పష్టంగా చెప్పా 8ంటికల్లా నేను బయలుదేరి తీరాలని. 9 దాకా నాకు టిఫినే పెట్టలేదు. ఇలా అయితే నా పనులు అవుతాయా? అసలైనా తను అలవాటు చేసుకోవాలా వద్దా? మీరే చెప్పండి. పాపం తనకి నిన్న రాత్రి నుండి ఒంట్లో బాలేదు. రాత్రి స్పష్టంగా పొద్దున్నే ఎన్నింటికి బయలుదేరాలో చెప్పారే కానీ తను ఎలా ఉందో మీరు పట్టించుకున్నారా? నిన్న రాత్రి నుండి తను ఏమీ తినలేదు కూడా. మాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒకటి మీకు చేసి పెట్టింది. అందుకు మీరు మెచ్చుకోవాలి. అటువంటిది ఇన్ని మాటలు అంటున్నారు. చూడండి తన మొహం ఎలా అయిందో. అయినా కొత్తగా పెళ్ళై వచ్చిన అమ్మాయి, మీ గురించి తనకు ఎలా తెలుస్తుంది? మీరు ఏం చెప్పారో తను ఏం అర్థం చేసుకుందో తెలియక అవకాశాల్లో ఉన్న దానిని తొందరగా చేసి పెట్టుంటుంది. అంత మాత్రం దానికి అలా అరవడం దేనికి? మీకు ఒకవేళ అది కాదు వేరేదేదైనా కావాలి అనిపిస్తే కనీసం మమ్మల్ని పిలిచి అడిగి ఉండొచ్చు కదా. అసలు తను ఎలా ఉందో చూడండి. ఈ ఇంటి పద్ధతులు, మీ అలవాట్లు, మీ ఇష్టాలు ఇవన్నీ తెలుసుకోవడానికి తనకి కొంత సమయం కావాలి. ఇంతలోనే మీరు ఇలా అరిచి గొడవ చేస్తే తెలుసుకోవడం కాదు కదా. ముందు మనసు నొచ్చుకుని బాధపడుతూ కూర్చుంటుంది. మీ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ తనపై ఇంతలా చూపించడం మాత్రం కరెక్ట్ కాదు. కొంచెం తగ్గించుకోవాల్సిందే.
చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లే అయినా 10 ఏళ్ల నుంచి మీరు ఒకళ్ళనొకళ్ళు అంతగా ఎరిగిలేరు. తను చదువు రీత్యా, మీరు ఉద్యోగం రీత్యా దూరంగానే ఉండిపోయారు. కాబట్టి మీ అలవాట్లు, అభిరుచులు తనకు తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. నిదానంగా చెప్పండి. ఇలా గట్టిగా అరిస్తే మాత్రం ఈసారి ఊరుకోను. ఈ ఇంట్లో ఇలా ఆడవాళ్ల మీద అరిచే సంస్కారం లేదు కదా. మీకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మీ అన్నయ్యలు కానీ మా మామగారు కానీ ఎప్పుడైనా ఇలా అరవడం మేము చూసి ఎరగం. మీరొక్కరే ఇలా చేస్తున్నారు. మా మరిదిగారు అలా ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయ్యో, తనకు ఒంట్లో బాలేదా? నాకు ఆ సంగతే తెలీదు. తనైనా నాతో చెప్పి ఉండొచ్చు కదా. నేను తిడుతున్నా కూడా తను ఏమీ మాట్లాడడం లేదు. అలాగే మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. ఇంకేం చెప్పను. నాకు ఈ మధ్య ఆఫీసులో టెన్షన్స్ పెరిగిపోతున్నాయి వదినా. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒక చిరాకులో ఉంటున్నాను. లేకపోతే సుధపై నాకేం కోపం. నేను సుధను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాను. సారీ సుధా, నేను బాధ పెట్టాలన్న నా ఉద్దేశం కాదు. ఇంకెప్పుడు నీపై ఇలా అరవను. నిజమే, మా వదిన చెప్పినట్టు ఈ ఇంట్లో ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడమే మాకు నేర్పారు. ఇలా అరవడం నా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి అరుపులు మీకు వినపడవు వదినా, సరేనా? ఇంత మాట్లాడి మరిదిగారి మనసు మార్చి తనతో గొడవ పడకుండా చూసుకున్న భూమి సుధని మాత్రం దగ్గరకు తీయలేదు. తన సమస్యను పరిష్కరించి భర్తలో కాస్త మార్పు తెచ్చినందుకు సుధ సంతోషపడిన తోటికోడళ్ల దూరం తనను మనసులో బాధకే గురిచేస్తోంది. అంత చేసినా తనకు కృతజ్ఞతలు కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదు భూమి. తన పని తాను చేస్తుంది అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు శ్రీలక్ష్మి దగ్గర నుండి సుధకు ఫోన్ వస్తుంది. సుధా, నాకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదే. నిన్ను ఒక్కసారి చూడాలనుంది. ఏమో, నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, కానీ మనిషిని బాగా నీరసపడిపోయాను. చాలా బెంగగా కూడా అనిపిస్తోంది సుధా. ఒక్కసారి అత్తయ్యని అడిగి 1-2 రోజులు ఇక్కడ ఉండడానికి రా అమ్మా. నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పు. అత్తయ్య ఏమీ అనుకోదనే అనుకుంటున్నాను. అయ్యో, అదేంటమ్మా, మొన్న కూడా బాగానే మాట్లాడావు కదా. ఉన్నట్టుండి ఏమైంది? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. అత్తయ్య ఊళ్ళో లేరు, ఊరెళ్ళారు. రావడానికి ఆలస్యం అవుతుందేమో. అప్పటిదాకా నేను ఉండలేను కదా. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. అక్క వాళ్ళకి చెప్పే వస్తానులే. అదేంటమ్మాయి, మరి అత్తయ్యతో చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేస్తే ఏం బాగుంటుంది? అల్లుడు గారు ఊళ్ళో లేరన్నావు. మరి మీ అక్కకు మాత్రం చెప్పి వస్తే సరిపోతుందా? అదేంటమ్మా కొత్తగా అడుగుతావు? అత్తయ్య ఏమనుకుంటుంది? తను వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇక్కడికి వచ్చానన్న సంగతి అక్క వాళ్ళు చెప్తారు, అంతే. అత్తయ్య ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట అనదు కదా. అసలు ఇలా అడిగి రావాలి, ఇలాంటి ఆంక్షలు కూడా నా మీద ఎప్పుడు పెట్టలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అంత స్వేచ్ఛ ఇచ్చింది అత్తయ్య నాకు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నీకు తెలియందేముంది కొత్తగా అడుగుతున్నావు? సరే, నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ల సంభాషణంతా దూరంగా నుంచుని వింటోంది సౌజన్య. తాను ఎంతో బాధలో ఉంది. అత్తగారిని ఒక విషయం అడగాలని ఇందాకడి నుంచి అక్కడ కాచు కూర్చుంది. అది గమనించిన శ్రీలక్ష్మి, ఇందాకడి నుంచి చూస్తున్నాను. అక్కడ నుంచి ఏం చూస్తున్నావు? నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను. నువ్వు మా మాటలన్నీ పక్క నుంచి వింటున్నావా? ఏదైనా అడిగితే నేనే చెప్తానుగా దాపరికాలేమున్నాయని. అయినా ఎందుకలా బిక్కుబిక్కుమంటూ నుంచున్నావు? అది అత్తయ్య, ఆ అమ్మకి ఆరోగ్యం బాగోలేదట. చాలా బెంగగా ఉంది. నేను 1-2 రోజులు వెళ్ళి రావాలని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నిన్నే నాకు ఈ సంగతి తెలిసింది. నిన్నటి నుంచి మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ప్లీజ్, మా ఇంటికి వెళ్ళొస్తాను 1-2 రోజులు. అమ్మ చాలా నీరసంగా ఉందని, మూసిన కన్ను తెరవట్లేదని నాన్న చెప్పారత్తయ్య. అర్థం చేసుకోండి. సౌజన్య మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే శ్రీలక్ష్మి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎందుకో అక్కడ తన కూతురు అత్తయ్య ఊళ్ళో లేకపోయినా వచ్చినా తనను అర్థం చేసుకుంటుందన్న ధీమాతో సంతోషంగా ఉంటే, ఇక్కడ తన కూడలు
కేవలం తనను అడగడానికే ఒక రోజంతా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూసే పరిస్థితుల్లో ఉంది. అప్రయత్నంగానే తనను వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది శ్రీలక్ష్మి. సుధా వచ్చేలోపు శ్రీలక్ష్మికి సౌజన్య గురించే బాధ అనిపించింది. తెలియకుండా తనను మానసికంగా హింసకు గురిచేస్తున్నాను అనిపించింది శ్రీలక్ష్మికి. ఒక చిన్న విషయం అడగడానికి కూడా స్వేచ్ఛ లేనప్పుడు ఆమె ఎంత నరకం అనుభవిస్తోందో ఇప్పుడే కొంత శ్రీలక్ష్మికి అర్థమవుతుంది. కూతురు వచ్చాక కుశల ప్రశ్నలైన తర్వాత ఇంటి గురించి, ఇంటి సంగతుల గురించి ఆరా తీసింది. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదమ్మా, ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాంగా. చెప్పాలంటే నాకు అక్కడ అంతా బాగానే ఉంది. అలవాటైన ఇల్లు, అలవాటైన మనుషులు, కొత్త ఏముంది. అత్తయ్యతో నేను చిన్నప్పటి నుంచి చనువుగానే ఉన్నాను కదా. అయితే నేను ఎక్కువ సమయం అత్తయ్యతోనే గడుపుతాను. ఆయనకు కోపం ఎక్కువ. ఈ మధ్య ఏదో ఆఫీస్ టెన్షన్స్లో ఉన్నారంట, అందుకని ప్రతిదానికి చీటికి మాటికి అరిచేవారు. ఈ మధ్యే మా అక్క చొరవ చేసి 4 మాటలు చెప్పాక కాస్త ఆయనలో మార్పు కూడా వచ్చింది. అయితే నేనింత బాధపడుతున్నానని తెలిసి ఆయనకు సర్ది చెప్పిన అక్క నాతో మాత్రం మాటైనా మాట్లాడదు. వాళ్ళ ఇద్దరూ ఒకటి, నేనొక్కదాన్ని ఒకటి. ఆ ఇంట్లో నాకు ఆయన ఎప్పుడూ ఎలాగూ ఎక్కువ ఇంట్లో ఉండరు. ఇక అత్తయ్య ఒక్కరే కలిసి మాట్లాడేది. వీళ్ళిద్దరూ నాకు దూరంగానే ఉంటారమ్మా, ఎందుకో తెలీదు. నేనేదో కష్టపడిపోతున్నానని కాదు, కానీ ఎందుకో వాళ్ళు మాట్లాడకుండా నన్ను దూరం పెడుతూ ఉంటే బాధ అనిపిస్తోంది. నేనేం చేశానని? పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి నవ్వుతూ ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అత్తయ్యతో బాగానే మాట్లాడతారు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఇలా ప్రవర్తిస్తున్నారు. నేనంటే కోపమా అనుకుంటే నేను కష్టంలో ఉంటే చూడలేకపోయారు. అలాగని నాతో ప్రేమగాను ఉండరు. అదొక్కటే నాకు అర్థం అవడం లేదు. అది తప్ప ఆ ఇంట్లో నాకు ఏ లోటు లేదు. ఇప్పుడు ఆయనలో కూడా మార్పు వచ్చింది. నేను సంతోషంగా ఉన్నాను. చూసావుగా, అత్తయ్య అసలు నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టదు. ఎప్పుడు నేను ఏది అడిగినా కాదందు. ఇక్కడ ఎలా ఉన్నానో ఆ ఇంట్లో కూడా అలాగే ఉన్నాను, అంతే సంతోషంగా. కూతురి మాటలు వింటుంటే ఎంతో సంతోషం కలిగింది శ్రీలక్ష్మికి. అప్పుడు అనిపించింది, ప్రతి తల్లి తండ్రి కూతురు ఇలా చెప్తే ఎంత సంతోషపడతారు. అటువంటిది సౌజన్య తన జీవితం గురించి ఏం చెప్పుకుంటుంది? ఆలోచిస్తేనే బాధ అనిపించింది. ఆ తల్లిదండ్రులకు ఇంతకాలం తను ఏం మిగిల్చిందో ఒక విధంగా అర్థమైంది శ్రీలక్ష్మికి. తన కూతురు దాకా వస్తే కానీ మనసు బాధ అర్థం కాలేదు. అయితే కూతురు చెప్పిన దానిలో తోటి కోడళ్లతో ఎందుకు సరిపడ్డం లేదో ఆలోచించగా అర్థమైంది. తను రాల్చిన చిచ్చు తన కూతురి మీదే పడిందన్నమాట అని. తను పెట్టిన మంట వల్ల అత్తగారికి కోడళ్ళకి గొడవ వస్తుందని ఆశించింది. కానీ ఇక్కడ అత్తగారి ప్రేమే గెలిచింది. అందువల్ల ఆమెకు ఏ ఇబ్బంది కలగలేదు. అది వచ్చి తన కూతురికే నష్టం కలిగించింది. మరదేమిటే, అత్తయ్య ఏం అనడం లేదా? నీతో మాట్లాడకుండా దూరంగా ఉండడానికి, నీతో సఖ్యతగా లేకపోవడానికి వాళ్ళని కారణం అడగలేదా అత్తయ్య? మరి అందరినీ సమానంగా చూడాలి కదా. కోడళ్ళన్నాక వాళ్ళపై చాలా ప్రేమ వలకబోస్తుంది. నిన్ను బాగానే చూసుకుంటుందనుకో, కానీ వాళ్ళిద్దరూ నిన్ను దూరం పెడుతూ ఉంటే తనేం అనకుండానే ఉండిపోయిందా? అదైతే న్యాయం కాదు కదా. అది అత్తయ్య జరిగింది. అందుకే మరిది గారితో కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ మీకు చెప్దామని ఎప్పటి నుంచో మేమిద్దరం అనుకుంటున్నాము. కానీ మీరు ఎప్పుడు సుధతోనే ఉంటారుగా, మాతో మాట్లాడడమే మానేశారు. అందుకే నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు కొంచెం మాతో గడపడానికి సమయం దొరికింది కాబట్టి ఉన్న మాట చెప్పేస్తున్నాను. ఇప్పుడు మరిదిగారు సుధతో బాగానే ఉంటున్నారు. కానీ మీరెందుకు మరిదిగారు అలా అరుస్తున్నప్పుడు చాలాసార్లు పట్టించుకోలేదు? మీరెందుకు చెప్పలేదు? ఆ విషయమే నాకు అర్థం కాలేదు. ముందుగా మీరే చెప్పి ఉంటే నేను కళ్ళకు చేసుకునే అవసరం వచ్చేదే కాదు కదా. నేనెందుకు మాట్లాడలేదు అని నన్ను అడుగుతున్నావు కదా. మరి మీ ఇద్దరు ఎందుకు సుధకి దూరంగా ఉంటున్నారు? ఏమ్మా, మీరు నాతో చెప్పకపోయినా ఇంట్లో విషయాలన్నీ నేను గ్రహిస్తూనే ఉన్నాను. తన ముందు మీతో ఇలా మాట్లాడి
మిమ్మల్ని తక్కువ చేయడం ఇష్టం లేకనే ఇన్ని రోజులు నేను ఈ ప్రస్తావన తీసుకురాలేదు. మీ ఒక్కళ్ళతో మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా. ఇదిగో ఇప్పుడు దొరికింది. చెప్పండి, అసలు పెళ్ళై వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. సుధతో మీరు బాగా కలిసిపోతారనుకుంటే మీ ఇద్దరు ఒకటైపోయి తనను ఒంటరిని చేశారే. పాపం, కొత్తగా వచ్చిన ఆడపిల్ల ఎంత బాధపడుతుంది. నేనేమీ గమనించట్లేదు అనుకున్నారు కదూ? నాకు అన్నీ తెలుసు. నేను తెలిసే ఈ విషయం మీరు మీ భుజాలకు వేసుకుంటారా లేదా అని అనుకునే వదిలేశాను. ఎందుకంటే మీ తోటి మనిషి, ఈ ఇంట్లో కుటుంబ సభ్యురాలు బాధపడుతూ ఉంటే మీరు స్పందిస్తారా లేదా చూద్దామనుకున్నాను. అందుకే వేణుతో నేనేం మాట్లాడలేదు. అయితే అంతవరకు మీ ఇద్దరు మంచి పనే చేశారు. తనతో మాట్లాడకపోయినా సమస్య మీ భుజాలకేసుకుని వేణుకు సర్ది చెప్పి కొంత మార్పు తీసుకొచ్చారు. అందుకు మాత్రం సంతోషపడ్డాను. అయినా అప్పుడు కూడా మళ్ళీ మీరు సుధతో మామూలుగానే ఉన్నారు. తనతో మాట్లాడిందే లేదు. తన సమస్య వస్తే మాత్రం పరిష్కరించావు, కానీ తనను మాత్రం ఎందుకు దూరం పెడుతున్నారు? చెప్పండమ్మా, మీరెందుకు సుధని అంత దూరం పెడుతున్నారు? మిమ్మల్ని ఎప్పుడూ అత్తగారిగా కాదు, అమ్మలాగే చూశాను. మీరు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారు అని భావిస్తున్నాను. నా దగ్గర ఏ విషయాలు దాచరు అనుకుంటున్నాను. జరిగిందేమిటో చెప్పండి. అదేంటంటే అత్తయ్య, పెళ్ళి కుదిరినప్పటి నుంచి మేము కూడా చూస్తూనే ఉన్నాము. మీరు సుధ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఎంతైనా మీ మేనకోడలు, అందులోనూ చిన్నప్పటి నుంచి మీరే పెంచి పెద్ద చేశారు. చాలా అభిమానం, ప్రేమ ఉంటాయి కదా. అప్పటి నుంచి మీరు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. మాతో ఎక్కువ మాట్లాడడం లేదు. మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదు కూడాను. మేమెంతైనా బయట నుంచి వచ్చిన అమ్మాయిలమే కదా. అందుకే మేము సుధతో ప్రేమగా, అభిమానంగా ఉంటే తను మా మీద అధికారం చెలాయిస్తుంది. మీరు ఎలాగూ తనకు అండగా ఉన్నారు కాబట్టి అన్నిటిలోనూ మాపై డామినేషన్ చేస్తుంది. అందుకే మేమే ముందు నుంచి దూరంగా ఉండదలుచుకున్నాము. అంతకు మించి సుధ మీద మాకు ఎటువంటి కోపము లేదు, వైరం కూడా లేదత్తయ్య. కేవలం పెద్ద కోడళ్ళుగా మా విలువ మేము కాపాడుకోవడం కోసం ఇలా ఉంటున్నాం అంతే. లేకపోతే మీరే చెప్పండి, తను ఏం అడిగినా సరే మీరు ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు. అంతకుముందు మేము వద్దని చెప్పిన విషయం మిమ్మల్ని అడిగి సరే అనిపించుకుని అదే పని చేస్తూ ఉంటుంది సుధ. అంటే మాకు ఏమాత్రం విలువ లేనట్టేగా. మీ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇక తను మమ్మల్ని లెక్క చేయదు. మీరు చెప్పినట్టు మిమ్మల్ని మేము అమ్మలాగానే అనుకున్నాం. పెళ్ళై వచ్చిన తర్వాత ఎప్పుడూ పుట్టింటి మీద బెంగ రాలేదు మా ఇద్దరికి. అంత ప్రేమగా చూసుకున్నారు. మేము కూడా అంతే అభిమానంగా మిమ్మల్ని చూసుకుంటున్నాము. కానీ తను వచ్చిన తర్వాతే మన మధ్య దూరం పెరిగింది. అప్పటి నుండి మేమిద్దరం ఒంటరి అయిపోయామని అనిపిస్తోంది. మీ ఇద్దరేనా ఇలా ఆలోచిస్తున్నది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎంతో గుణవంతులు అనుకున్నాను. నన్ను బాగా అర్థం చేసుకున్నారని కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ మాటలు చూస్తుంటే అవన్నీ అబద్ధమేమో అనిపిస్తోంది. ఇవి మీ ఆలోచనలు కాదు. ఈ ఆలోచనలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పండి. ఎందుకంటే భూమి, మీ పెళ్ళైన 1 సంవత్సరానికే పూర్ణిమ ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. అప్పుడు మొదట్లో నేను పూర్ణిమతోనే కొంచెం ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఆ రోజు ఎప్పుడూ నీకు ఇటువంటి ఆలోచన రాలేదే. ఇప్పుడు మాత్రం మీ ఇద్దరూ కలిసి ఇలా ఆలోచిస్తున్నారంటే నేను నమ్మను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇద్దరిని సమానంగా చూసుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. మీరు చెబుతున్న విషయం ఏదైతే ఉందో అది చాలా చిన్నది. దానికి మీ ఇద్దరూ అంతగా ఆలోచించవలసిన అవసరం మాత్రం లేదు. అందుకే మీకు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచో వచ్చాయని అర్థమవుతోంది. ఏదో చిన్న చిన్న విషయాలు సుధా అడిగితే నేను ఒప్పుకున్న మాట నిజమే. మీరు కూడా ఎన్నో విషయాలు అడిగినప్పుడు ఒప్పుకునే ఉండొచ్చు. కానీ మీరు అలా ఆలోచించలేకపోతున్నారు. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ మన మధ్య దూరం పెరిగిపోయింది అంటున్నారు. నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు. కొత్తగా ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనలో కుటుంబంలో కలిసే వరకు కాస్తంత ఎక్కువ సమయం గడపడం, చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం సాధారణమైన విషయమే కదా.
ఇంత చిన్న విషయం మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఈ ఆలోచనలు ఎవరివో ఆ సంగతి చెప్పండి ముందు. ఇక భూమి, పూర్ణిమ జరిగిన సంగతంతా శ్రీలక్ష్మి వాళ్లతో అన్న మాటలు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రమీలకు అర్థమైంది అసలు విషయం. ప్రమీల నమ్మింది నిజమే. వీళ్ళిద్దరికీ అటువంటి భావాలు లేవు. శ్రీలక్ష్మి నూరు పోసింది కాబట్టే వాళ్ళిద్దరూ అలా ఆలోచించడం మొదలుపెట్టారు. కోడళ్ళు చెప్పింది విన్న ప్రమీల ఆశ్చర్యపోయింది. తను ఇది ఊహించలేదు. శ్రీలక్ష్మి ఏదో 4 మాటలు తనతో చెప్పింది కోడళ్లను అదుపులో పెట్టాలని అనుకుందే కానీ ఇలా కుటుంబంలో చిచ్చు పెడుతుందని మాత్రం ఊహించలేదు. ఇదిలా ఉండగా 2 రోజుల తర్వాత సుధ తిరిగి మెట్టింటికి వచ్చింది. సుధను చూసిన తర్వాత శ్రీలక్ష్మి ఆలోచనలో కొంత మార్పు రావడం మొదలైంది. సౌజన్యను కూడా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంతో ఇంతో కాస్త చనువుగా మాట్లాడడం, ఆమెకు స్వేచ్ఛనివ్వడం మొదలుపెట్టింది. ఇలా 2 రోజులు గడిచాయి. ఇంతలోనే సుధా తన బ్యాగ్ పట్టుకుని మెట్టింటి నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. తనను చూసి శ్రీలక్ష్మి ఆశ్చర్యపోయింది. జరిగిన సంగతి ఏమిటి అని అడిగింది. నా వల్ల కాదు, నేను ఆ ఇంట్లో ఉండలేను, అందుకే తిరిగి వచ్చేసాను. నాకు చాలా బాధగా ఉందమ్మా. తనకు చెప్పకుండా వచ్చినంత మాత్రాన అత్తయ్య ఏమీ అనుకోదు అనుకున్నానా? కానీ నేను తిరిగి వెళ్ళేసరికి అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉంది. తనకు చెప్పే నేను ఇక్కడికి రావాలట, లేదంటే తన మాట విననట్టుగానే అనుకుంటుందట. అంతే, అప్పటి నుంచి నాపై కోపంగా ఉంది. నా తోటికోడళ్ళు నాకు సాయం చేశారు, నాకు మా ఆయనకు గొడవ వస్తే సర్ది చెప్పారు అనుకున్నానా? కానీ నేను ఇటు రావడం చూసి 2 రోజుల్లోనూ మా ఆయనకు ఇటు అత్తయ్యకు కూడా నాపై చాడీలు చెప్పి నూరు పోశారు. అందుకే అత్తయ్య ఆయన చాలా మారిపోయారు. అత్తయ్య అయితే నాతో మాట్లాడటమే మానేసింది. ఏం మాట్లాడినా ఏం చెప్పినా కనుసైగలతోనే. అసలు మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. ఇక ఈయనైతే మాటి మాటికి కారణం కూడా లేకుండా నన్ను తిడుతున్నారు. అది కాదు, ఇప్పుడు ఇంకా ఏమైందో చెప్పమంటావా? మా తోటికోడలు నాతో ఏమందో తెలుసా? తనకి చెల్లెలుంది, ఆమెను ఇచ్చి మా ఆయనకు పెళ్లి చేస్తారట. నేనంటే వాళ్లకు ఇష్టం లేదట. నేను ఆ ఇంటిలో ఉండడం కూడా వాళ్లకు నచ్చలేదు. అందుకే నన్ను పంపించేసి ఆయన మనసు విరిచేసి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో అందరూ కలిసి హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నానని చెప్పింది. ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఇక తట్టుకోలేక వచ్చేశాను. ఈయన కూడా దానిని సమర్థించారు. ఇంకేం చేయనమ్మా, నా జీవితం ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అత్తయ్య చాలా మంచిది అనుకున్నాను, కానీ నా తోటికోడళ్ళు ఇలాంటి పని చేస్తారని ఊహించలేదు. నాపై ఏం చెప్పారో ఏమో, ఇంతలోనే అంత మార్పు వచ్చేసింది. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అయ్యో అయ్యో, ఏంటమ్మా నువ్వు చెప్పేది? మళ్ళీ పెళ్లి చేయడం ఏమిటే? అసలు ఏం గొడవ జరిగిందని? ఇంత జరుగుతూ ఉంటే అత్తయ్య మాట్లాడకపోవడం ఏమిటి? నువ్వు చెప్పేది వింటుంటే కాళ్ళు చేతులు ఆటం లేదు. నేను అక్కడికి నిన్ను అడుగుతూనే ఉన్నాను, అత్తయ్య లేదు కదా అని. ఏం పర్వాలేదన్నావు. నాకు తెలిసే తోటి కోడళ్ళతో ఇలాగే ఉంటాయి సమస్యలు. చూసావా, నువ్వు మంచి వాళ్ళు అనుకున్నావు, మీ ఇద్దరి మధ్య సమస్య తీర్చారనుకున్నావు. ఇప్పుడు నీ మీదే చెడు నూరిపోశారు. అయితే మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంటారా? విషయం ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. సమయానికి నాన్న కూడా ఊళ్ళో లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేద్దామంటారేంటి అత్తయ్య? మనం వెళ్ళి మాట్లాడదాం, అసలు జరిగిందేంటో కనుక్కుందాం. సుధ ఏడ్చుకుంటూ వచ్చేసిన సంగతి వాళ్ళకి తెలుసు కదా. అయితే ఆపలేదనే కదా అర్థం. అంటే పిన్నిగారు కూడా దానిని సమర్థించినట్టేగా. విషయం ఇంతదాకా వచ్చాక మనం మాట్లాడకపోతే ఎలా? ముందు సుధను తీసుకుని వెళదాం, జరిగిందంతా ఏమిటో మాట్లాడదాం. పదండి అత్తయ్య. తను అలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. తన జీవితం చాలా బాగుంది అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు. మీరు నాతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడకుండా ఉంటే నేనంటే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను.
నా జీవితం ఇలా ఒక ఖైదీలాగా నడిచిపోతుందేమోనని బెంగపడ్డాను. నాకు ఇప్పుడు అనిపిస్తోంది సుధా జరిగిందంతా చెప్పిన తర్వాత తనకంటే నా జీవితం ఇంకా నయమేనేమో అని. ఏమాత్రం స్వేచ్ఛనివ్వకుండా కష్టపెట్టిన కోడలు ఆడపడిచిపై ఎంతో అభిమానం చూపిస్తూ కష్టంలో ఉంటే తోడుగా నిలబడుతోంది. అటువంటి కోడల్ని ఇంతకాలం బాధ పెట్టానని శ్రీలక్ష్మి గుర్తించింది. చాలా బాధపడింది. ఒక పక్క కూతురు జీవితం ఏమైపోతుందోనన్న కంగారు, మరొక పక్క తను చేసిన తప్పు సౌజన్య సంస్కారం తనను మరింత బాధకు గురిచేశాయి. మనసు సమాధానపరచుకొని జరిగిందేంటో అడగడం కోసం ప్రమీల ఇంటికి బయలుదేరింది శ్రీలక్ష్మి. ఏంటి అమ్మాయిలు, ఇక్కడ ఏం జరుగుతోంది? నా కూతుర్ని ఏడిపించి ఇంట్లోంచి బయటకు గెంటేసి మీరందరూ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా? అది ఇంట్లోంచి ఇక్కడ ఉండలేనని ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేసింది. మీ అందరికీ ఈ విషయం తెలుసు కదా, కనీసం అడగాలని కూడా అనిపించలేదా? 4 రోజుల్లో దాన్ని ఏడిపించి పంపించారు. మీకు అది ఏం ద్రోహం చేసిందని? ఏమ్మా భూమి, నీ చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తానన్నావుట మా అల్లుడితో. అలా ఎలా చేస్తావు? ఇప్పటికే నా కూతురికి అల్లుడికి పెళ్ళయింది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మా అల్లుడు మీ చెల్లెల్ని చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు, నాకు బాగా తెలుసు. నువ్వే ఏదో నూరు పోసావు, తన మనసు విరిచేశావు, మా వదిన మనసు కూడా పాడు చేశావు. 4 రోజుల్లో ఎంత మార్పు తీసుకొచ్చారు? 4 రోజుల క్రితమే నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నానని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య సమస్య వస్తే తీర్చినట్టుగా నాటకమాడి తర్వాత ఇంత చిచ్చు పెడతారా? మీరు అసలు మనుషులేనా? అదేం లేదు పిన్ని గారు, మీరే చెప్పారు కదా, మా అత్తయ్యకు మేనకోడలంటే చాలా ప్రేమ, అభిమానం, చాలా బాగా చూసుకుంటుందని. తను వచ్చినప్పటి నుంచి మీరు చెప్పినట్టే మాపై ప్రేమ చూపించడం లేదు, మాతో దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా సుధా సుధా అని తన వెనకాలే తిరుగుతున్నారు. మేం మాత్రం ఈ ఇంటికి పెళ్లి చేసుకునే కదా వచ్చాం, మాకు వేరే ఇల్లేముంది? ఇదే మా ఇల్లు. ఇక్కడ మేము సంతోషంగా బతకాలని కోరుకుంటాం కదా. అందుకే సుధా ఉంటే ఇదంతా జరగదు. అదే మా చెల్లెలే అయితే ముగ్గురి మీద సమానమైన ప్రేమే చూపిస్తుంది అత్తయ్య. అప్పుడు మాకు ఎటువంటి బాధ లేదు. అందుకే సుధాను ఎలాగోలా తప్పిచ్చేస్తే మేము హాయిగా ఉండొచ్చు కదా అనుకున్నాం. అందుకే ఏదో 4 మాటలు చెప్పాం అంతే. మరి మా జీవితం కూడా మేము చూసుకోవాలి కదా. కానీ మీరు చాలా బాగా చెప్పారు. మీకు విషయాలన్నీ బాగా తెలుసని నాకు అర్థమైంది. మీరు మొదట చెప్పినప్పుడు అత్తయ్య అలా ఉండదులే అనుకున్నాం. కానీ మీకు తెలుసా, పెళ్ళయి వచ్చినప్పటి నుంచి సుధా ఏం చెప్పితే దానికి అత్తయ్య ఒప్పుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ సుధా అత్తయ్య కలిసి కబుర్లు చెప్పుకుంటూనే ఉండేవారు. చాలా ప్రేమగా చూసుకునేవారు. అదంతా మేము ఎలా ఓర్చుకోగలుగుతాము మీరే చెప్పండి. మాకు కూడా ఒక జీవితం ఉంది. మేము ఎప్పుడూ అత్తయ్యను అమ్మలాగా చూసాం, అలాగే ఉండాం. మరి మాకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా ఊరుకుంటాం? మేము సంతోషంగా బ్రతకాలి కదా. అందుకే. చీచి, మీరు అసలు మనుషులేనా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా భూమి? మీ ఇద్దరు సంతోషంగా ఉండడం కోసం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి భర్తకు దూరం చేసి మరొక పెళ్లి చేద్దామని చూస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ చెల్లెలు వస్తే మీ అందరూ సుఖంగా ఉండొచ్చు, మరి నా కూతురు, దాని జీవితం అన్యాయం అయిపోదా? ఎంతటి స్వార్థపరులు! అది ఏడ్చుకుంటూ పుట్టింట్లోనే ఉండిపోతాను, అత్తవారింట్లో బతకలేనని వచ్చేసింది. దాని భర్తకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు వీళ్ళిద్దరూ. ఇంత జరుగుతూ ఉంటే ఏం జరిగిందని అంత ప్రశాంతంగా అడుగుతున్నావు. సుధా ఇంటి నుంచి వచ్చేసిందన్న బాధ కూడా లేదా నీకు? ఇదేంటి వదిన, కోడల్ని కూతురుగా చూసుకోవాలన్నావు, కానీ నా కూతురుని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? అదేం లేదు వదిన, నువ్వు చెప్పిందే ఇకపై నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వే చెప్పావు కోడళ్లను ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి అని, ఎలా చూడాలో అలాగే చూడాలి అని. ఎంత ప్రేమగా చూసినా అత్త అమ్మ కాలేదు అని. అందుకే నువ్వు చెప్పిందే సరైందని నాకు అనిపించింది. నేనేమీ సుధతో తప్పుగా ప్రవర్తించలేదు, కేవలం దూరం పెట్టానంతే. ప్రతి పని నాకు చెప్పి చేయాలని చెప్పాను. నువ్వు కూడా అలాగే కదా ఉంటావు. అదే నేను చేశాను. ఎందుకంటే నువ్వు చెప్పిన పందానే ఎంచుకోవాలనిపించింది నాకు. అతిగా ప్రేమ చూపిస్తే
వాళ్ళది అలుసుగా తీసుకుంటున్నారు మరి. అందుకే. అదీ కాక సుధా తప్పు చేసి వచ్చింది, దానికి పనిష్మెంట్ ఉండాలి కదా. అందుకే. అంటే నువ్వు చేసినదే, నువ్వు చేసిన తప్పు సుధపై ప్రభావం చూపిస్తోంది. సుధ ఏ తప్పు చేయలేదులే. నువ్వు నా కోడలతో చెప్పావు కదా ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలని. అందుకే దానికే సుధకి ఇప్పుడు శిక్ష పడుతోంది. దానికి నేనేమీ చేయలేను. ఇటువంటి ఆలోచనలతో ఇంట్లో అడుగుపెట్టిన కోడలు ఎలా ఉంటుంది? నువ్వు వీళ్ళకి ఇంత చెప్పిన దానివి, సుధకి కూడా ఎంతో కొంత చెప్పే ఉంటావు కదా. ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదంతా నేనెక్కడ భరించను? నాకు కుటుంబం అంటే ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. అందుకే భూమి చెల్లెలైతే ఈ ఇంట్లో కలిసిపోతుంది. ఇలా కుటుంబాన్ని విడదీయాలని చూడదు. నువ్వు చెప్పినట్టు ఇటువంటి ఆలోచనలు ఏవి భూమికి కానీ భూమి చెల్లెలకి కానీ వాళ్ళ అమ్మ చెప్పదు. ఆ నమ్మకం నాకుంది. అందుకే సుధా వెళ్ళిపోయినా నేను మాట్లాడలేదు. నేనైతే వెళ్ళిపోమని చెప్పలేదు. తను ఇంట్లోనే ఉంది, హాయిగా గడుపుతోంది. నువ్వు నీ కోడల్ని ఎలా చూసుకున్నావో నేను తను అలాగే చూసుకున్నాను. కావాలంటే అడుగు. ప్రమీల మాట్లాడుతూ ఉంటే కాళ్ళు తిరిగినంత పనైంది శ్రీలక్ష్మికి. అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు, పైగా మళ్ళీ సమాధానం చెప్పలేనట్టుగా. దీనికి పరిష్కారం ఏమిటో అర్థం కావడం లేదు. కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉందని భయం. దాన్ని ఎలా సరిచేయాలో అర్థం కాక శ్రీలక్ష్మి బాధతో కుంగిపోయింది. అలా మాట్లాడొద్దు వదినా. నేనెప్పుడు సుధకి ఏమీ నూరిపోయలేదు. నేను కేవలం భూమికి పూర్ణిమకే ఏదో అలా చెప్పానంతే. అది కూడా ఏదైనా సమస్య వస్తే ఈ కుటుంబంలో అందరూ ఎలా ఉంటారు, అప్పుడు కలిసికట్టుగా ఉంటారా లేదా అని తెలుసుకోవడానికి. కుటుంబంలో గొడవలు సృష్టించడానికి మాత్రం కాదు. నిజం చెప్తున్నా వదినా. సుధని అడుగు. సుధకు నేను ఎప్పుడూ కుటుంబాన్ని విడదీయమని చెప్పలేదు. తను ఎంతో మంచిగా ఉంటుంది. మీ గురించి కూడా నాకు ఎంతో మంచిగా చెప్పింది. మీ అందరూ కలిసిమెలిసి ఉంటుంటే, అత్తగారు కోడలు కాకుండా తల్లి కూతుళ్ళలా ఉంటుంటే నేను ఒక విధంగా భరించలేకపోయాను. అందుకే ఏదైనా తేడా వస్తే మీరు ఎలా ఉంటారో చూద్దాం అనిపించి అలా చెప్పాను. అంతేకాని నిజంగా కుటుంబాన్ని విడదీయాలని కాదు. నిజం చెప్తున్నా వదినా. సుధ జీవితం నాశనం చేయొద్దు. దాని జీవితం పాడైతే నేను చూడలేను. ఇప్పుడిప్పుడే నేను కూడా సౌజన్యతో మంచిగా ఉంటున్నాను. ప్రేమ అభిమానం చూపిస్తే కుటుంబం ఎంత బాగుంటుందో నేను నిజానికి సుధని చూసిన తర్వాతే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ దానికి శిక్ష నాకు వెయ్యొద్దునా. కానీ సుధకి మాత్రం వెయ్యొద్దు. తను తట్టుకోలేదు. భర్తతో విడిపోయి తను బ్రతకలేదు. నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇకపై ఎప్పుడు మీ కుటుంబ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. క్షమించు వదినా. అందరూ కలిసిమెలిసి ఉంటేనే అది కుటుంబం అవుతుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించి సంతోషంగా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళని చులకనగా చూడడం, వారిపై అధికారం చెలాయించడం చాలా తప్పు. చూడు, సుధ వరకు వచ్చేసరికి నీకు విషయం మొత్తం అర్థమైపోయింది. నీ అంతట నువ్వుగా బాధపడి తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు. అదే నీ కోడల విషయంలో ఇంతకాలం నువ్వు ఇలా ఆలోచించలేకపోయావు. ఏంటి వదినా ఇది? అది చాలదన్నట్టు నా ఇంట్లో నిప్పులు పోసావు. ఎవరైనా అలా చెప్తారా? ఇది నీ కూతురు ఉండవలసిన ఇల్లే కదా. తోటికోడళ్లతో వైరం ఏర్పడుతుంది అన్న విషయం కూడా నువ్వు ఆలోచించలేకపోయావు. మనస్పర్ధలు వస్తే కుటుంబం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నావా? నువ్వు చెప్పింది ఏమైనా బాగుందా? అందుకే విషయం అంతా తెలిసిన తర్వాత నేను కూడా నీకు గట్టిగానే సమాధానం చెప్పాలనుకున్నాను. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేనెప్పుడు ధర్మాన్ని తప్పి నా కొడుకు రెండో పెళ్లి చేయాలని అనుకోలేదు. సుధ జీవితం నాశనం చేయడం నేను కల్లో కూడా చేయని పని. నీ కూతురు దాకా వస్తే నీకు విషయం దానంతటా అదే అర్థమవుతుందిగా. అందుకే ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఇక్కడ విషయం అందరికీ తెలుసు, నీకు తప్ప. ఇందులో సుధ కూడా భాగమే. అసలు జరిగింది ఏంటంటే, భూమి పూర్ణిమ నాకు జరిగిందంతా చెప్పారు. అదంతా తెలుసుకున్నాక నాకు మతిపోయింది. నువ్వలా చెప్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు.
అంత చిన్న విషయం పట్టుకుని వీళ్ళిద్దరూ వాళ్ళల్లో వాళ్లే బాధపడిపోయి సుధని దూరం పెట్టి నాకు దూరం అయ్యి బాధను అనుభవించాల్సి వచ్చింది. ఇది అంతా నువ్వు నూరు పోసిన విషం వల్లనే. ఒక చిన్న విషపు చుక్క అమృతాన్ని కూడా విషాన్ని చేస్తుంది. అటువంటి పని చేసిన నిన్ను వదిలేయాలని నాకు అనిపించలేదు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావా అని అర్థం కాక అన్నయ్యని అడిగాను. అన్నయ్య జరిగిందంతా నాకు చెప్పాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న వాదన, సౌజన్యతో నీకున్న మనస్పర్ధలు అన్ని విషయాలు తెలుసుకున్నాక నాకు అర్థమైంది నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉందని. అత్తగారిగా నువ్వు సౌజన్యకి అన్యాయం చేస్తున్నావని. అందుకే నీకు ఎలాగైనా మొత్తం తెలిసేలా చేయాలి అని అనుకున్నాను. సుధ ఇంటికి రాగానే విషయం మొత్తం చెప్పాను. సుధే నాకు ఈ ఆలోచన ఇచ్చింది. ఇలా జరిగితే నువ్వు మారుతావని, తన తప్పు తెలుసుకుని అర్థం చేసుకుని తన వదినని కూడా బాగా చూసుకుంటావని ఆశించింది. అందుకే ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. అంతేకాని సుధని ఎవ్వరూ కష్టపెట్టలేదు, వేణుకు మరో పెళ్లి చేసేది లేదు. అదంతా నాటకం. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి మొత్తం విషయం చెప్పేశాను. ఇకనైనా మారు వదినా. చూడు, నువ్వు ఎంత కష్టపెట్టినా, ఇంతకాలం తనను ఇంట్లో ఖైదీలా చూసిన సౌజన్య నీ కోసం, నీ కూతురు కోసం మాతో దెబ్బలాడడానికి వచ్చింది, నీకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. అటువంటి మనిషిని ఇంతకాలం ఒక ఖైదీలాగా చూసి బాధ పెట్టావు కదా. నువ్వేం సాధించావు? ఆమె మంచిది కనుక ఇంత జరిగినా నీకు తోడుగా నిలబడింది. మరెవరైనా అయ్యుంటే ఒకవేళ నీపై ఇంత ప్రేమను పెంచుకోకపోతే నువ్వే కదా నష్టపోయేది. సుధకి వచ్చిన కష్టం ఏమీ లేదు. నువ్వు ఇకపై సౌజన్యాన్ని సొంత కూతురులా చూసుకో, సంతోషంగా ఉండని. మనం బతుకుదాం, వాళ్ళని బతకనిద్దాం. అంతేకాని పెళ్లి చేసుకురావడం నేరం అన్నట్టు ఇంటికొచ్చిన వాళ్ళని నాన్న హింసలు పెట్టడం మహాపాపమే అవుతుంది. అవునమ్మా, ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం. నువ్వు కూడా నిజం తెలుసుకోవడానికి. ఏదేమైనా సరే నువ్వు అలా చేయడం మాత్రం తప్పేనమ్మా. అందుకే ఇలా నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. ఇక మీద ఎప్పుడూ నువ్వు వదినతో అలా నడుచుకోవద్దు. అంతేకాదు, మరెవ్వరిని చూసి అసూయ కూడా పడకూడదు. నీలో మార్పు వస్తే మాకంతే చాలు. వదినా, నువ్వు చాలా మంచిదానివి. అమ్మ నిన్ను ఎంతో కష్టపెట్టినా నువ్వు మాత్రం మాపై అభిమానాన్ని పెంచుకున్నావు. నీ వంటి వదిన దొరకడం కూడా నిజంగా మా అదృష్టం. ఇక నీకు కూడా కష్టం లేకుండా అమ్మ చూసుకుంటుంది ఆ నమ్మకం మాకుంది. అవును, తప్పకుండా. నేను ఇకపై సౌజన్యాన్ని ఎప్పుడు బాధ పెట్టను. ఏదో చిన్న చిన్న విషయాలే కదా అనుకున్నాను, కానీ మానసికంగా తనను బాధ పెడుతున్నానని గ్రహించలేకపోయాను. మంచి పని చేసావు సుధా. నాకు బాగా తెలిసొచ్చింది. నీ దారే సరైనదని నిరూపించావు వదినా. నేను ఎంచుకున్న మార్గమే సరైనదే అని నిరూపించడం కోసం మీ కుటుంబంలో గొడవలు పెట్టాలని ఆలోచించాను. కానీ నువ్వు నా కుటుంబాన్ని సరిదిద్దుతూ నీ దారే సరైనదని నిరూపించావు. అత్తారిల్లు అంటే జైలు కాదు, మరొక పుట్టిల్లు. ఆ విషయాన్ని అర్థమయ్యేలా చేశావు. ఇదే సంగతి అందరూ గ్రహిస్తే ఏ ఆడపిల్లకు బాధ అనేదే ఉండదు. లేకపోతే ఇప్పటికీ చాలామంది అత్తారింట్లో జైల్లో బతికినట్టే బతుకుతున్నారు. ఆమె కూడా మనిషేనని గ్రహించే రోజులు రావాలని కోరుకుందాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.